ప్రస్తుతం యావత్ ప్రపంచం ఫోకస్ అంతా అలస్కాపై కేంద్రీకృతమై ఉంది. దీనికి కారణం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మధ్య శుక్రవారం నాడు ద్వైపాక్షిక చర్చలకు కేంద్ర బిందువు కావడమే. 4 ఏళ్ల నుంచి కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలి అనేది అసలు ఎజెండా. అయితే ఈ అలస్కా ఒకప్పుడు రష్యాలో అంతర్భాగంగా ఉండేది. దాన్ని 158 ఏళ్ల క్రితం రష్యా అమెరికాకు విక్రయించింది. ఇక దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. ప్రస్తుతం యావత్ ప్రపంచం దృష్టంతా అలస్కాపై ఉంది. దీనికి కారణం బహిరంగ రహస్యమే. శుక్రవారం నాడు ప్రపంచానికి చెందిన అతిపెద్ద నాయకులు అలస్కాలోని ఆంకరేజీలో భేటీ కానున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని చర్చలకు వేదికను పుతిన్ అలస్కాను ఎంచుకున్నారు. అలస్కా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలని యావత్ ప్రపంచ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఇక ట్రంప్ పుతిన్ల సమావేశం అలస్కాకు ఉత్తర భాగాన ఉన్న అత్యంత పాపులర్ సిటీ ఆంకరేజీలో జరగబోతోంది. ది జాయింట్ బేస్ ఎల్మండ్రాప్ రిచర్డ్సన్ యుఎస్ మిలిటరీ ఇన్స్టాలేషన్లో జరగనుంది. ఈ జాయింట్ బేస్ అలస్కాలో అతిపెద్ద అమెరికా మిలిటరీ బేస్ సుమారు 64,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. అమెరికా మిలిటరీ డ్రిల్స్కు ఇతర అవసరాలకు ఈ బేస్ను వాడుకుంటుంది. ఇక ట్రంప్ విషయానికొస్తే ఆయన మొదటి టర్మ్లో 2019లో మొట్టమొదటిసారి ఇక్కడి మిలిటరీ బేస్కు వచ్చారు. మన దేశానికి చివరి సరిహద్దులో ఉన్న మిలిటరీ బేస్ అయినా దేశాన్ని కాపాడడంలో అందరికంటే ముందుంటుందని ట్రంప్ గతంలో కామెంట్ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే అమెరికా ప్రభుత్వం 1867లోని అలస్కాను రష్యా నుంచి కొనుగోలు చేసిందని ఈ నెల 9న రష్యా ప్రెసిడెన్షియల్ అసిస్టెంట్ యూరీ యూషాకోవ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. వాస్తవానికి 2 దేశాలు ఇరుగు పొరుగు దేశాలే ఆయన వివరించారు. ఇరు దేశాల మధ్య 55 మైళ్ల దూరంలోని బీరింగ్ జలసంధి విడదీస్తుందన్నారు. కాబట్టి చర్చలకు అలస్కాను వెళ్లడం పెద్ద ఇబ్బంది ఏమీ కాదన్నారు యూరీ. తమ బృందం తేలికగానే విమానంలో అలస్కా చేరుకోవచ్చునని అన్నారు. ఇక అలస్కాపై రష్యా కంట్రోల్లో ఎప్పుడూ ఉండేది అనే విషయానికి వస్తే రష్యన్ జార్ పీటర్ ది గ్రేట్ 1725లో డానిష్ నావిగేటర్ విటస్ బేరింగ్ను అలస్కా తీరాన్ని అన్వేషించడానికి పంపించారు. సహజ వనరులు ఏమైనా లభిస్తాయా లేక సముద్ర ఉత్పత్తులు లభించే అవకాశాలున్నాయా చూసి రావాలని పంపించాడట. తర్వాత 1799లో ఎంపరర్ పాల్ I రష్యన్ అమెరికన్ కంపెనీకి అలస్కాను పాలించడానికి గుత్తాధిపత్యాన్ని అప్పగించాడు. అటు తర్వాత అక్కడ సిట్కా అనే సెటిల్మెంట్ను ఏర్పాటు చేశారు. 1804 రష్యా స్థానిక ట్లింగిట్ తెగను నిర్దాక్షిణ్యంగా ఓడించిన తర్వాత అలస్కా వలస రాజ్యాల రాజధానిగా మారింది. అయితే రష్యాకు అలస్కాపై క్రమంగా ఆసక్తి తగ్గింది. దీనికి ప్రధాన కారణం రష్యా అప్పటి రాజధాని సెయింట్ పీటర్స్బర్గ్ చాలా దూరంలో ఉండడంతో పాటు వాతావరణం అనుకూలంగా లేకపోవడం, అత్యంత చలి ప్రదేశం, దీంతో పాటు అన్నీ కొరతే. దీంతో పాటు అమెరికన్లు తరచూ పోటీకి దిగడం కూడా రష్యాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇక 1800 సంవత్సరం ప్రారంభంలో అమెరికా క్రమంగా తమ పశ్చిమ ప్రాంతం విస్తరణపై ఫోకస్ పెట్టింది. తర్వాత క్రమంగా అమెరికన్లను రష్యన్ వ్యాపారులతో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా పసిఫిక్ తీరం వెంబడి ప్రధాన స్థావరాలతో పాటు పెద్ద ఎత్తున సైనికులను కాపలా పెట్టడానికి రష్యా వద్ద పెద్దగా డబ్బు లేకుండా పోయింది. అటు తర్వాత 19వ శతాబ్దం ద్వితీయార్థం వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక క్రిమియన్ వార్ 1853 నుంచి 1856 మధ్య ప్రారంభమైంది. రష్యా టుర్కిష్ డానుబియాన్ రాజ్యాలైన మోల్దవియా, వల్లాచియా, ఆధునిక రొమానియాపై దండెత్తడం ప్రారంభించింది. రష్యన్లు తమ వ్యాపార రూట్లలోకి విస్తరిస్తున్నారని బ్రిటన్, ఫ్రాన్స్, ఒట్టోమాన్ సామ్రాజ్యంతో పొత్తు పెట్టుకున్నాయి. ఇక యుద్ధానికి మూల బిందువు క్రిమియా పెలుసులాగా నిలిచింది. బ్రిటిష్, ఫ్రెంచి దళాలు నల్ల సముద్రంలో రష్యా దళాలను టార్గెట్ చేశాయి. నల్ల సముద్రం నుంచి నేరుగా మధ్యధరా సముద్రం ద్వారా బోస్పోరస్
డార్డెనెల్లిస్ జలసంధి వరకు విస్తరించింది. ఈ సముద్ర ప్రాంతం అంతా ఒట్టమాన్ సామ్రాజ్యం అదుపులో ఉండేది. 3 సంవత్సరాల పాటు జరిగిన యుద్ధంలో రష్యా ఘోరంగా ఓడిపోయింది. కాగా ఈ యుద్ధంలో రష్యా సుమారు 160 మిలియన్ పౌండ్స్ స్టెర్లింగ్లు వ్యయం చేశామని అడ్వకేట్ ఫర్ పీస్ లెక్కగట్టి చెప్పింది. ఇక అలస్కా నుంచి రష్యాకు పెద్దగా లాభాలు వచ్చేవి కాదు. 1800 సంవత్సరం ద్వితీయార్థం వచ్చేసరికి అలస్కా నుంచి రష్యాకు లాభాలు గణనీయంగా తగ్గాయి. కెనడా విషయానికొస్తే బ్రిటిష్ వారి చేతిలో ఉండేది. భవిష్యత్తులో మరోమారు బ్రిటన్ను రష్యాకు మధ్య వివాదం చెలరేగితే లేనిపోని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించి రష్యా దీంతో 1860 ప్రారంభంలో జార్ అలెగ్జాండర్ II అలస్కాను అమ్మడం వల్ల రష్యాకు నిధులు సమకూరుతాయని భావించాడు. దీంతో భవిష్యత్తులో బ్రిటన్ యుద్ధం చేసే అలస్కాను బలవంతంగా లాగేసుకుంటుందని భావించాడు. అదే సమయంలో అమెరికా కూడా ఖండాంతరాలుగా విస్తరించడం ప్రారంభించింది. దీంతో రష్యా ఆఫర్ను అమెరికా అంగీకరించింది. పలు సంప్రదింపుల ద్వారా 1867లో అలస్కాను అమెరికా కొనుగోలు చేసింది. ఇక అమెరికా కొనుగోలు విషయానికి వస్తే 1865లో అమెరికాలో అంతర్యుద్ధం జరిగింది. సెక్రటరీ ఆఫ్ స్టేట్ విలియం సీవార్డ్ రష్యా ఎప్పటినుంచో ఆఫర్ చేస్తున్న అలస్కా కొనుగోలుపై ఫోకస్ పెట్టాడు. దీంతో మార్చి 30, 1867లో వాషింగ్టన్ అలస్కాను రష్యా నుంచి $7.2 మిలియన్ కొనుగోలు చేయడానికి అంగీకరించింది. ఇక ధర విషయానికి వస్తే 1 ఎకరా 2 సెంట్ల కంటే తక్కువకు కొనుగోలు చేసింది. సుమారు 1.5 మిలియన్ చదరపు కిలోమీటర్లు లేదా 6 లక్షల చదరపు మైళ్ళ భూభాగాన్ని అమెరికా కొనుగోలు చేసింది. ఈ భూములు కొనుగోలు చేసినందుకు నార్త్ పసిఫిక్ సముద్రం యాక్సిస్లోకి వస్తుంది. అయితే అప్పట్లో చాలా మంది అలస్కా కొనుగోలును వ్యతిరేకించారు. డబ్బులు దండగా అని మండిపడ్డారు. అలస్కా వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, కేవలం మంచుతో కప్పబడిన ప్రాంతం, పెద్ద విలువ రాదని పెదవి విరిచారు. అందుకేనా ఈ డీల్ను సెవార్డ్ ఫాలీ ఆర్ సెవార్డ్ ఐస్ బాక్స్ అని వ్యంగ్యంగా అంటూ ఉంటారు. ఇక అలస్కా కొనుగోలు చేసిన దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. దేనికి పనికిరాని భూభాగంపై మిలియన్ల కొద్దీ డాలర్లు వృధా చేశారని 1867లో న్యూయార్క్ డైలీ ట్రైబ్యూన్ ఓ ఆర్టికల్ కూడా రాసింది. రాను రాను అలస్కా విలువ తెలియసాగింది. రష్యా నుంచి అలస్కా కొనుగోలు చేయడం సరైందే అనే స్థాయికి రావడం మొదలైంది. రాజకీయ నాయకులు కూడా అలస్కాపై ఫోకస్ పెట్టడం మొదలుపెట్టారు. 1959 జనవరిలో అలస్కా ఎట్టకేలకు అమెరికా రాష్ట్రాల్లో ఒకటిగా అధికారికంగా గుర్తింపబడింది. అయితే 20వ శతాబ్దం ప్రారంభంలోనే అలస్కా వాణిజ్యపరంగా అమెరికాకు లాభాల పంట పండించడం మొదలుపెట్టింది. వాణిజ్యపరమైన షిప్పింగ్, ముఖ్యంగా సల్మాన్, హాలీవుడ్ లాంటి వాటికి పరిశ్రమగా మారింది. కెన్నెకోట్ ఏరియాలో కాపర్ మైనింగ్ ఊపందుకుంది. అటు తర్వాత 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అక్కడ మిలిటరీ బేస్ నిర్మాణం జరిగింది. క్రమంగా అక్కడ జనాభా కూడా పెరగడం మొదలైంది. అటు తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి అలస్కాలోని ఆర్కిటిక్ తీర ప్రాంతంలో ప్రోదీ బేలో పుష్కలంగా ముడి చమురు నిల్వలు వెలుగు చూశాయి. అలస్కాకు ఆయిల్ రెవెన్యూ ప్రస్తుతం కీలకంగా మారింది. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున కంపెనీలు రావడం మొదలయ్యాయి. అలస్కా పర్మనెంట్ ఫండ్తో పాటు రియల్ ఎస్టేట్తో పాటు ఇతర వ్యాపారాలు కూడా క్రమంగా ఊపందుకున్నాయి. ఇటీవల కాలంలో అలస్కాకు టూరిజం విపరీతంగా పెరిగిపోయింది. పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. అక్కడి నేషనల్ పార్కులతో పాటు మంచుతో కప్పబడిన ప్రాంతాలకు పెద్ద ఎత్తున పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఒకప్పుడు పనికిరాని బీడు భూములపై పెద్ద మొత్తంలో డబ్బు వృధా చేసిన వారే ఇప్పుడు నోళ్లు వెళ్లబెట్టాల్సి వస్తోంది. ఇప్పుడు అమెరికాలో అత్యంత ధనిక రాష్ట్రంగా నిలిచింది. చమురుతో పాటు షిప్పింగ్ ఇండస్ట్రీ, టూరిజం ద్వారా దేశానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చి పెడుతోంది. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం పరిష్కారానికి అలస్కా వేదిక కావడం విశేషం. పుతిన్ మదిలో తమ పూర్వీకులు కోల్పోయిన అలస్కా భూభాగాన్ని ఉక్రెయిన్ ద్వారా కొంత భూమిని స్వాధీనం చేసుకుని ఆ నష్టాన్ని పూరించుకుంటాడా అని జెలెన్స్కీ లోలోన భయపడుతున్నాడా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. చర్చలు ఎటు దారి తీస్తాయో ఇప్పటికీ సస్పెన్స్. హోప్ ఫర్ గుడ్ అని ప్రస్తుతానికి సరిపెట్టుకుందాం.